హాస్పిటల్నే వాళ్ళకి ఉండాల్సి వచ్చింది. అదంతా సరే మొత్తానికి ఈ టైంలో వైద్యం అనేది బయటపడ్డాము. కాబట్టి ఇదేంటంటే కల్తీ కళ్ళు అనేది ఇవాళ అంటే పోలీసు వాళ్ళు సోమవారంగా కేసు రిజిస్టర్ చేశారు. ఆయన సురేంద్ర గౌడు అదంతా లక్ష్మణ్ గౌడు వీళ్ళ కేసు అయితే నమోదైంది. కానీ ఇక ఒట్టి ఏదో కేసు నమోదు చేసేసి ఏదో చేతులు పిలుచుకోవడం కాకుండా అసలు కల్తీ కళ్ళు అనేది ఉండకూడదు. ఇవాళ ఒక లీటర్ కళ్ళుకి దాకా 100 లీటర్ల కళ్ళు వాళ్ళ కంటే కూడా ఎక్కువ తయారు చేస్తున్నారు. ఈ చుక్క కూడా ఒక లీటర్లో ఒక చుక్క కూడా కళ్ళు ఉంటుందో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఇవాళ ఉంది. ఇంకోటి ఏంటంటే కళ్ళు దాదాపు డైలీ ఏంటంటే టెస్టింగ్ కోసం పంపించాలి. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఇది ఓకే అన్న తర్వాత వాళ్ళు కళ్ళు అమ్మాలి. కానీ ఆ ఎక్సైజ్ వాళ్ళు కూడా ఏంటంటే ఫార్మాలిటీగా ఏదో మేము చెక్ చేసాము కరెక్ట్గా ఉండేది చెప్పడం తప్ప అన్ని చేతులు తడుపుకోవడము పర్మిషన్ ఇవ్వడము ఇది చేయడము. ఈ మామూలుగా ఏంటంటే పని చేసుకునే వాళ్ళు రెక్కలు కష్టం చేసుకునే వాళ్ళు పొద్దున్న సామాన్లు పని చేస్తారు కాబట్టి వాళ్ళు ఏదో కొద్దిగా తాగి కొద్దిగా మత్తులో పడేస్తే ఆ ఒంటిలో కొన్ని పోతాయంటే అందరికీ వాళ్ళు దానికి అలవాటు అయ్యారు. అట్లా చెప్పేసి వాళ్ళ జీవితాలతో కల్తీ కళ్ళు అన్నీ ఆడుకోవడం సరైనది కాదు. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి, కాంట్రాక్టర్ వహించాలి. అతను ఎక్కడైతే కల్తీ కళ్ళు జరుగుతుందో ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదో వాళ్ళ బాధ్యత పూర్తిగా ఉంది. వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి ఏమి జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి భవిష్యత్తులో నిర్లక్ష్యం చేయకుండా దాన్ని ఆపాలి. అతను ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో అనారోగ్యానికి గురయ్యారో అతను వాళ్ళు డైలీ ఎక్కల కష్టంతో బతికేవాళ్ళు. కాబట్టి వాళ్ళు కనీసం 10-15 రోజులు వాళ్ళకి పని లేకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళకి తలా 1 లక్ష రూపాయలు నష్టపరిహారంగా కాంట్రాక్టర్ నుంచి గవర్నమెంట్ ఇప్పించాలి లేదా గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా పూర్తి బాధ్యత వహించాలి. కాబట్టి ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అతను ఎవరైతే ఈ కల్తీ కళ్ళకు పాల్పడి ఉన్న కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళ మీద గట్టి చర్య తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి, వాళ్ళ లైసెన్స్ ఏదైనా క్యాన్సిల్ చేయాలి. ఇది గొడవల సంస్థ మేము కోరుతున్నాము, గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాము. అంత వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, స్టేషన్ తెలియడం కాకుండా డిమాండ్ చేయాలి. ఇంటికి చేసేయాలి కూడా వాళ్ళ మీద పెట్టాలి. పౌరకుల సంఘం నిజామాబాద్ ఉమ్మడి కమిటీ సంఘం ఈరోజు కల్తీ కళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలిసి కల్తీ కళ్ళకు కారణమైనటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నాం. కళ్ళు కాంట్రాక్టర్ ప్రధానంగా గీతా కార్మికులు మా నోటీసులు ఉన్నటువంటిది మా విచారణ చేసినటువంటి భూమాగౌడు కిషన్ గౌడ్ ఇద్దరు మాత్రమే వాళ్ళు కళ్ళు తీసుకొని అమ్ముకుంటారు. మిగతా అన్ని చోట్ల వాళ్ళు కళ్ళు కాంట్రాక్టర్లే కళ్ళు దుకాణం నడుపుతున్నారు. దుర్కి విలేజ్లో కళ్ళు తయారు చేసి అంకోల్ తండా దుర్కి చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ వాళ్ళే సప్లై చేస్తూ ఉన్నారు. ఇక్కడ కళ్ళు అసలు గీయడం అనేటటువంటిది 10% కూడా లేదనేది మా విచారణ తెలియదు. చెట్లు ఉన్నవి ఉన్నప్పటికీ కూడా కళ్ళు కార్మికులు పెట్టి గీయించట్లేదు. కాంట్రాక్టర్లు ఆ కళ్ళు గీత కార్మికులతో కళ్ళు గీయిస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక ఈ మత్తు వల్ల తక్కువ ఖర్చుతోని ఎక్కువ కళ్ళు నమ్ముకోవచ్చు, ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఇది జరుగుతూ ఉంది. ప్రజల ప్రాణాలతోని ఆడుకుంటూ ఉన్నారనేది మా విచారణ తేలింది. మేము అంకోల్ క్యాంప్ వెళ్ళాం, అంకోల్ తాండా వెళ్ళాము, నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్ పోయినాము, అట్లే దుర్గి గ్రామం పోయినాము. బాధితులు అందరితో మనం మాట్లాడాము. వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వాళ్ళు మాత్రమే. వాళ్ళందరూ కూడా పేద ప్రజలు, కూలీ చేసుకుని బతికే వాళ్ళు, ఉపాధి హామీ కూలీ చేసుకుని బతికే వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారనేది మా విచారణ తేలింది. ఆ రోజు కూడా చాలామంది ఉపాధి కార్మికులుగా పనికి అటెండ్ అయ్యి వచ్చి కొంత ఎండకు దాహాన్ని తీర్చుకుందాం అనేటటువంటి రోజువారీ అలవాటు భాగంగా కొంతమంది కళ్ళు తాగారు, కొంతమంది ఉదయమే కళ్ళు తాగారు, అట్లా కొంతమంది మధ్యాహ్నం తాగారు. ఆ రోజు తాగిన వాళ్ళు దాదాపుగా చాలామంది అస్వస్థతకు గురయ్యారు అనేది మా విచారణ తేలింది. దీనికి మొత్తం ప్రభుత్వం బాధ్యత వహించాలి. కళ్ళు గీత కార్మికుల హక్కుల్ని రక్షించుకుంటూనే వాళ్ళకు సంబంధించినటువంటిది పద్ధతి ప్రకారంగా లైసెన్సులు ఇచ్చి చెట్లు కేటాయించి వాళ్ళకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అదే క్రమంలో ప్రజలకు స్వచ్ఛమైన కళ్ళుని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వము దాని పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మత్తులో మునిగినటువంటి ఎక్సైజ్ శాఖ
అటు ముఖాన పోకుండా ఆ వాళ్ళు ఎవరైతే కళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి షాంపూస్ తీసుకొని వాటిని టెస్ట్ల కోసం పంపిస్తున్నారు, వాస్తవంగా సప్లై అయ్యేటటువంటి కళ్ళు వేరే ఉంటుందనేది ఇది జగమెరిగిన సత్యం. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ప్రజల జీవితంతో ఆటలాడుకుంటే ఊరుకునే లేదు. ప్రభుత్వాన్ని ప్రజల్లో నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా వాళ్ళు కార్మికులందరూ కూడా వాళ్ళ 10 దినాలు నష్టపోయారు, వాళ్ళ ఆరోగ్యం నష్టపోయారు కనుక వాళ్ళకు దాదాపుగా 1 లక్ష రూపాయల చొప్పున ప్రతి బాధితుడికి నష్టపరిహారం ఇవ్వాలి. తక్షణమే NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇద్దరి మీద నమోదు చేశారు, సురేందర్ గౌడ్ అండ్ కృష్ణ గౌడ్ ఇద్దరి మీద నమోదు చేశారు. లక్ష్మా గౌడ్ మీద. అది కాకుండా దాన్ని నమ్ముతున్నట్టు నాగార్జున గౌడ్ కూడా ఉన్నాడు దీంట్లో, ఆయనను కూడా అరెస్ట్ చేయాలి. ఈ దీంట్లో ఎవరైతే కల్తీ చేస్తున్నారో కళ్ళుని, ఆ కల్తీ చేసినటువంటి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి దాంట్లో అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా